హాయ్ అండి, పిసిసి ఛానల్ వ్యూవర్స్. ఇవాళ మనం గోధుమ పిండి దోశ ఎలా చేయబోతున్నామో తెలుసుకుందాం. ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత ఇలాంటి గిన్నె తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని గోధుమ పిండి వేసేసుకొని ఒక రేంజ్లో కలపాలన్నమాట. అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఈ కవ్వం ఉంది కదా, ఈ కవ్వంతో ఇలా కంప్లీట్గా అంటే చిన్న చిన్న బబుల్స్ రాకుండా మొత్తం కవ్వంతో చిలికేయాలన్నమాట. చిలకడం అంటే అదే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క భాష మాట్లాడతారు, స్లాంగ్ మాట్లాడతారు. సో అలా ఇలా ఈ కవ్వంతో ఇలా కలుపుకుంటూ, అంటే రెండు చేతులతో కలపాలి. యాక్చువల్లీ నేను ఒకటే చేస్తున్న వీడియో, ఇంకొకరు మొబైల్ పట్టుకోవడానికి లేదు కాబట్టి కొద్దిగా సహకరించండి. చూడండి, ఇది చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే మనం గోధుమ పిండిని ఇలా కొట్టుకోవాలి, కలుపుకోవాలి. బాగా కొంచెం గట్టిగా ఉండాలి, మెత్తగానే ఉండాలి. పిండి పోస్తే దోశ రావాలి, విరిగిపోకూడదు. కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేయాలి. అది చాలా బాగా వస్తుందండి దోశ. మీరు తింటే క్రిస్పీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుంటే అద్దరిపోద్ది దోశ. తర్వాత దోశలు పోసి చూపండి.